నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించడంలో భాగంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దొనకొండ మండలంలోని గ్రామాలలో బెల్ట్ షాపుల మీద జరిపిన దాడులలో 2 వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని 5 మండలాల పరిధిలో ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు చేయడం కానీ, వ్యాపార గంటల కంటే ముందు షాపులు తెరవడం కానీ, రాత్రి 10 గంటల తర్వాత షాపులు తెరిచి వ్యాపారం చేయడం కానీ, షాపులలో లూజుగా మద్యం అమ్మడం కానీ జరగడం లేదని, ప్రస్తుత మద్యం పాలసీలో గత 7 నెలల కాలంలో బెల్ట్ షాపులపై దాడులు చేసి సుమారు 84 బెల్ట్ షాపు కేసులు నమోదు చేసి 84 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని, సుమారు 900 మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాల్లో 23 మద్యం షాపులు ఉన్నాయి. ఈ మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు రూల్స్ ప్రకారం వ్యాపారం జరిగినట్లు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు టైమింగ్ ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులు ఓపెన్ చేసి వ్యాపారం చేసే విధంగా మా సిబ్బంది అందరినీ కూడా పెట్రోలింగ్ డ్యూటీలకి ప్రతిరోజు షాపుల దగ్గరికి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి షాపు కూడా ఎంఆర్పి రేట్లు ఖచ్చితంగా పాటించేటట్లు చర్యలు తీసుకున్నాం. ప్రతి షాపులో కూడా బాటిల్ మీద ఉన్న రేటుకే మద్యం వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐ యాప్ ఏదైతే ఉందో ఎక్సైజ్ ఐ యాప్, దాని ప్రకారం మేము ప్రతిరోజు కూడా షాపుల్ని ఆర్డర్లైనెస్ మెయింటైన్ చేయడం కానీ, ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే మద్యం షాపులు ఎక్కడ కూడా లూజ్ అమ్మకాలు అనేది లేకుండా కూడా మేము చర్యలు తీసుకున్నాం. అన్ని షాపులు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఖచ్చితంగా పాటించేటట్లు మేమందరం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కాకపోతే కొన్ని చోట్ల అక్కడక్కడ గ్రామాల్లో ఈ మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయనేది కొంత మాకు దృష్టికి వస్తూ ఉంది. మాకు వచ్చిన సమాచారం మేరకు ప్రతిరోజు కూడా దాడులు చేస్తూ ఉన్నాం. దాడులు చేసి ఎవరైతే అక్రమంగా మద్యం అమ్ముతున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఇప్పటివరకు మా ఎక్సైజ్ స్టేషన్ దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 84 బెల్ట్ కేసులు నమోదు చేయడం జరిగింది. 24 మంది వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే షాపుల పక్క కానీ గాంధీ షాపుల తర్వాత బయట ఓపెన్ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం చేపిస్తూ ఉంటే అలాంటి వ్యక్తుల మీద 25 మంది మీద మేము కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా మద్యం ఎవరైతే అమ్ముతున్నారనే అనుమానం ఉందో కేసుల్లో ఉన్నారో వాళ్ళ మీద 85 మంది మీద దాదాపు బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగా ఉంది. అదేవిధంగా ఈరోజు కొన్ని పేపర్లో దొనకొండ మండలంలో మద్యం బెల్ట్ షాపులు నడుస్తున్నాయని వచ్చిన సమాచారం మేరకు నేను మా సిబ్బంది మేమంతా కలిసి దొనకొండ మండలంలో బెల్ట్ షాపుల మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల సందర్భంగా 2 వ్యక్తులు ఎవరైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేశాం. ఒక కేసు వచ్చేసి దొనకొండ నుంచి రుద్రస్మంది వెళ్ళే రోడ్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఒక వ్యక్తి బై నేమ్ స్వామి అనే అతను ఒక 15 బాటిళ్ళు మద్యం బాటిళ్ళు కలిగి ఉంటే అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే అరవల్లపాడు గ్రామం బస్ స్టాండ్ సెంటర్లో ఇంకొక వ్యక్తి బై నేమ్ మాచర్ల అనే వ్యక్తి ఒక 19 బాటిళ్ళు బెల్ట్ షాప్ నిర్వహణ కోసం తీసుకెళ్తామంటే అతను కూడా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మా మనవి ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా బెల్ట్ షాపులు కనుక నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా బెల్ట్ షాపులు కానీ ఏదైనా చేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ విషయంలో ఎక్కడైనా మీకు బెల్ట్ షాపు సమాచారం ఉన్నట్లయితే మాకు తెలియజేసి దీన్ని కంట్రోల్ చేయడంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లైసెన్స్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మద్యం పాలసీని విజయవంతం చేసే దాంట్లో అందరూ సహకరించి సమయపాలన కానీ, ఎంఆర్పి రేట్లు కానీ, ఇంకా బెల్ట్ షాపులకు మందు సప్లై చేయకుండా ఉండడం కానీ ఇవన్నీ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను.